అయా ఈ రోజును బట్టి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ గొంతు నొప్పితో బాధపడుతున్న బిడ్డలందరినూ ఈ యొక్క వాక్య పరిచర్యకు సమర్పిస్తూ ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచిన దేవా నీకు స్తోత్రమయ్యా, నీకు ఆరాధన తండ్రి, నీకు మహిమన దేవ అయా, నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగా కన తండ్రి. అమ్మ మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా, ఆరోగ్యమాత మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా ఎంతమంది బిడ్డలు ఆధ్యాత్మికంగా అస్తవ్యస్తమవుతూ ఉన్నారు, ఎంతమంది బిడ్డలు ఆధ్యాత్మికంగా పడిపోతూ ఉన్నారు, ఎంతమంది బిడ్డలు భయాందోళనలో ఉన్నారు, ఎంతమంది బిడ్డలు అలజడిలో ఉన్నారు, ఎంతమంది బిడ్డలు ప్రశ్నలు వారి కళ్ళ ముందు ఉన్నాయో నా తండ్రి. 2 మార్గాలు కనబడుతున్నాయి. ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలని బిడ్డలు ఆలోచిస్తూ ఉన్నారు. కుటుంబ స్థితిగతులు నీకు సమర్పిస్తూ ఈ యొక్క వాక్య పరిచయకి అయ్యా, మేము కాదు నేను అద్భుతాలు చేసేది, నువ్వు చేయాలి నా తండ్రి. నీ వాక్యమే ఒక అద్భుతం అయా, నీ వాక్యమే దేవుని శక్తి, నీ వాక్యమే నా తండ్రి మా యొక్క జీవాత్మల సంయోగ స్థానము వరకు, కీలు మజ్జ చేరు వరకు, ప్రతి రక్తపు బొట్టులో, ప్రతి రక్త ప్రసరణలో నీ వాక్యము చొచ్చుకొని పోవునిగా కన తండ్రి. ఆమె నాడియా 2 అంచుల ఖడ్గము కంటే పదునైన ఈ వాక్యము ఛేదించుకొని పోగలుగుతుంది నా తండ్రి. ఆమె నాడియా ప్రతి ఆత్మ సిద్ధపడాలి నా తండ్రి, ప్రతి హృదయము ఖండింపబడాలి నాయన, ప్రతి హృదయము నా తండ్రి లిదియా హృదయము బలే ఏసు రక్తములో ఇదిగో తండ్రి తడపబడి తెరవబడినుగా కన తండ్రి. ఆమె నాలుయ తండ్రి, నీ మహిమార్థమై జరగాలి నాయన ఈ పరిచర్య, నీ యొక్క మహిమార్థమై దీవింపబడాలి నా తండ్రి. నీ బిడ్డలు ప్రతి బిడ్డను పేరు పేరున నీకు సమర్పిస్తూ ఈ వాక్యములో శక్తి ఉంది నాయన. ఆనాడు ఏ విధంగా అయితే నువ్వు పలు ప్రాంతాల గుండా వెళ్తున్నప్పుడు బిడ్డలను తండ్రి వచ్చి ముట్టుకున్నప్పుడు స్వస్థతలు జరిగినాయి. అదే వాక్యం మమ్మల్ని ముడుతుండగా, అదే వాక్యం మాలో అయా విత్తబడుతుండగా మా హృదయ అంతరంగములోన తండ్రి దర్శింపబడిన ఆయన నీ మహిమార్థమై ప్రతి ఒక్క బిడ్డ యొక్క కనులు ఆధ్యాత్మికంగా తెరవబడినుగా కన తండ్రి. ఆమె నలుయ యేసు నామములో అడిగితే పొందుకుంటావని యోహాను 14:14 ప్రకారం నువ్వు చెప్పావు నా తండ్రి. అయ్యా, ఇది మానవుడి మాట కాదు నాయన, నీ మాట అయి ఉండగా నాయన బిడ్డలు బాధలో ఉన్నారు అయా, బిడ్డలు కొంతమంది దుఃఖంలో ఉన్నారు నా తండ్రి. అయా, పిల్లలు ఏమైపోతారా అని నా తండ్రి దిగులు చెందుతున్నారు నాయన. తల్లిదండ్రులు బయట దేశంలో ఉన్నవారు నా తండ్రి, అయ్యా ఇక్కడున్నవారు బాధపడుతున్నారు నా తండ్రి. అయ్యా, ఒక్కసారి బిడ్డని నీ చూడు నా తండ్రి. అయ్యా, ఇదిగో తండ్రి సింధుజ అక్కని మీకు సమర్పిస్తున్నాను ఆయన, తన యొక్క భర్త అయిన బ్రదర్ గారిని మీకు సమర్పిస్తున్నాము నా తండ్రి. అయ్యా, బిడ్డలు ఇద్దరిని నాయన ఈ యొక్క పరిచయం చేస్తూ ఉండగా 30 60 100 ఇంకను ఆత్మను బల సంపూర్ణులుగా యేసు రక్తమును ముద్రింపబడుతున్న తండ్రి. అనేక మంది బిడ్డలకు దీవెనకరంగా ఇలా ఎన్నో గ్రూప్స్ పెడుతున్నాయన, బిడ్డలు మారుదురుగా కన తండ్రి. ఆమె నలయ ఈ గ్రూప్లో ఉన్న ప్రతి బిడ్డ గొర్రె పిల్ల నా తండ్రి, నీ బిడ్డ నైనా నువ్వు మాట్లాడు, వాక్యం నేను మాట్లాడకూడదు నా తండ్రి. నా నోటిని అభిషేకించి, నా నోటిని తాకి, ఏజ్కేలు నాలుకను నోటిని తాకిన తండ్రి, ఇర్మియా నోటిని తాకిన దేవా. ఇదిగో తండ్రి హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం సెలవిస్తూ ఉండగా అయా, నీ గ్రంథపు చుట్ట నా నోటిలోకి వచ్చినప్పుడు అది తేనె వలె మధురముగా తీయగా మారిపోతుంది. ఆమె నాలుయ ఇది మనుషుల్ని నా తండ్రి ఖండించినప్పటికీ వారి బ్రతుకుని మారుస్తుంది. ఆమె నాలుయ వారు ఎలాంటి సిచ్యువేషన్స్ గుండా వెళ్తూ ఉన్నారో, సమస్యల గుండా వెళ్తూ ఉందో నా తండ్రి, ప్రతి సమస్యను కూడా యేసు నామములో ఎరికో గోడల వలె కూల్చివేయబడునుగా కన తండ్రి. ఆమె నాలుయ ఎంత పెద్ద సమస్య అయినా గొలియాతు వలె అది కనబడుతున్నప్పటికీ దావీదు వలె నా తండ్రి నీ వైపు మేము తిరగగలిగితే, దావీదు వలె మేమును నీ హృదయానుసరులుగా ప్రతి సమయంలో నీ వైపు చూడగలిగితే మా అందరికీ నా తండ్రి శాంతి సమాధానము అయా నీ వాక్యం సెలవిస్తుంది. నేను నిన్ను దీవింతును, నీవు దీవెనకరంగా ఉంది. ఆదికాండం 12:2 ప్రకారం యేసు నామములో ఈ వాక్యము చొప్పున, నీ శక్తి చొప్పున మేమందరము దీవించబడుదుముగా కనైనా. వాక్య పరిచర్య అయిపోయే లోపున తండ్రి అనేక మంది బిడ్డలకు నా తండ్రి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకాన్ని అధికము చేయబోతున్న దేవా నీకు స్తోత్రము. స్వస్థతను ఇవ్వబోతున్న తండ్రి నీకు స్తోత్రము. అయా, శారీరక స్వస్థత, మెటీరియల్ బ్లెస్సింగ్స్, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఆధ్యాత్మికమైన స్వస్థతలో బిడ్డల్ని నడిపించబోతున్నలకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు, ఉన్నతమైన నామములు, ఘనమైన నామములు మా అమ్మ మరియు తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా ఆది నుండి అంతము వరకు నువ్వు నడిపిస్తున్నావని బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన విన్నపాన్ని ఈ వాక్య పరిచర్య ద్వారా నువ్వు ప్రతి ప్రశ్నకి సమాధానం ఇవ్వబోతున్నలకు ఇచ్చినందులకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.
ఒక చిన్న పాట పాడుకుందామమ్మా. దేవాదుడు పాట ద్వారా దర్శించాలని ఆశపడుతున్నాడు. అమ్మ కన్న మిన్నవో యేసయ్యా, నాన్న కన్న మిన్నవో యేసయ్యా, అమ్మ కన్న మిన్నవో యేసయ్యా, నాన్న కన్న మిన్నవో యేసయ్యా. కళ్ళు మూసుకోండి తల్లి. వీలైన వాళ్ళందరూ వీలైతే మోకరించండి. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే సబ్మిట్ చేస్తూ సరెండర్ చేస్తూ ఉండండి దేవుడికి. దేవుడి వాక్యానికి సమర్పిస్తూ ఉండండి. ఓ తల్లి తన బిడ్డలను మరచునా, వారైనా మరతురేమో నేను మరువను. ఓ తల్లి తన బిడ్డలను మరచునా, వారైనా మరతురేమో నేను మరువను అని వాగ్దానమిచ్చిన ఓ యేసయ్యా, అని వాగ్దానమిచ్చిన నా యేసయ్యా. నీ ప్రేమ కొలువలేనిది, నీ కృపాంతము లేనిది. ఓ తండ్రి తన కుమారుడు చేపనడిగితే చేపనుగాక పామునిచ్చునా. సారీ లార్డ్. అంతకన్న పరమ తండ్రి శ్రేష్ఠుడు కాడా, అంతకన్న నా తండ్రి శ్రేష్ఠుడు కాడా. నీ ప్రేమ కొలువలేనిది, నీ కృపాంతము లేనిది. Oh my Lord Jesus, the mighty anointing of the Holy Spirit is surrounding us, O Lord, with the fire of the Holy Spirit, with the tongues of the Holy Spirit, my Lord Jesus. You are in our midst, O Lord. అయ్యా నీవు మా మధ్యలోకి వచ్చిండగా నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ. ఓ తండ్రి తన కుమారులు గుడ్డు నడిగితే గుడ్డును కాక తేలునిచ్చునా. అంతకన్న పరమ తండ్రి యోగ్యుడు కాడా, అంతకన్న నా తండ్రి శ్రేష్ఠుడు కాడా. మరి మన తండ్రి తన బిడ్డలు ఆత్మనడిగితే ఎంతగా ఇచ్చునో ఊహింపుడు. మన తండ్రి తన బిడ్డలు ఆత్మనడిగితే ఎంతగా ఇచ్చునో ఊహింపుడు అని వాగ్దానమిచ్చిన ఓ యేసయ్యా, అని వాగ్దానమిచ్చిన నా యేసయ్యా. నీ ప్రేమ అవును తండ్రి, నీ ప్రేమ అవును యేసయ్యా, నీ ప్రేమ కొలువలేనిది, నీ కృప అంతము లేనిది. ఎస్ లార్డ్. అయ్యా నీ కృప అంతము లేనిది, నీ ప్రేమ కొలువలేనిది. బికాజ్ వీఆర్ స్టిల్ అలైవ్ ఓ లార్డ్. తండ్రి మేము ఇంకను సజీవ లెక్కలో ఉన్నాం. అందుని బట్టి నీకు స్తోత్రమైన. ఎంతోమంది బిడ్డలు నా తండ్రి యాక్సిడెంట్లలో మరణిస్తూ ఉన్నారు, బస్సు ప్రమాదాలలో మరణిస్తూ ఉన్నారు, ప్రయాణాలలో మరణిస్తూ ఉన్నారు. అయా నడుస్తూ ఉన్నప్పుడు మరణిస్తూ ఉన్నారు, నిద్రపోతున్నప్పుడు మరణిస్తున్నారు నాయన. ఈరోజు పడుకున్న వాళ్ళు రేపొద్దున లేస్తారో లేదో తెలియదు నా తండ్రి. అయా కానీ మాకు మాత్రం ఒకరోజు ఇచ్చిన దేవా నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, నీ బిడ్డలతో పాట ద్వారా మాటల ద్వారా మా అందరితో నువ్వు మాట్లాడుతున్నావు అని విశ్వసిస్తూ ఇంకా ఉన్న తండ్రి నీ ఆత్మతో మమ్మల్ని అందరినీ అభిషేకించినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఆ దేవదేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఈ పాట ద్వారా. ఒక తల్లి తన బిడ్డను మరవదు, ఒక తండ్రి తన కుమారుని విడిచిపోడు. అయితే వీళ్ళు ఇద్దరూ ఎంత ప్రేమించినా ఈ ప్రపంచంలో ఒక తల్లి ఒక తండ్రి కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించలేరండి. అయితే వారికంటే ఎక్కువగా ఎవరు ప్రేమించలేరు కుటుంబంలో. ఎందుకంటే తల్లి ప్రసవ వేదన పడింది, తండ్రి ప్రసవ వేదన కూడా పడ్డాడు. ఎలాంటి వేదన? తల్లి కేవలం ముందు ఒక 9 నెలలు మొయ్యాలి, లేదంటే గర్భఫలం పొందుకున్న తర్వాత దాని తర్వాత తినాలి, మంచిగా ఉండాలి. దాని తర్వాత డెలివరీ అవుతుంది, పెయిన్స్ ఉంటాయి, లేదంటే 2-3 సంవత్సరాలు కూడా నొప్పులు ఉంటాయి కొంతమందికి. ఆపరేషన్ పెద్ద మేజర్ ఆపరేషన్ అయితే. కానీ భర్త అనగా తండ్రికి ప్రసవ వేదన జీవిత కాలము.
ఎందుకు అంటే భార్యని పోషించాలి, పిల్లల్ని పోషించాలి, భార్య ఆరోగ్యంగా ఉండాలి, పిల్లల్ని స్కూల్స్లలో జాయిన్ చేయాలి. 24 గంటలు ఒక తల్లి కంటే తండ్రి ఎక్కువగా ఆలోచిస్తాడు. కానీ ఈ ప్రపంచంలో చాలా మటుకు మనము బయటికి కనబడేదే నమ్ముతాము. కాబట్టి తల్లి ఊరికే మన దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది, అమ్మా నేను ఎంత ప్రేమించాను నీకు తెలుసా, నేను ప్రసవ వేదనకు పడ్డాను నీ కోసం అంటుంది. కానీ తండ్రి వచ్చి చెప్పడాలా? ఎందుకు? అన్ని మనసులోనే ఉంటాయి తండ్రి మనసులో. ఇలాంటి ప్రేమను దేవుడు చూస్తూ ఉన్నాడు ఈ రోజున. నిన్ను నన్ను దేవాతి దేవుడు తల్లి తండ్రే పోషించాలని ఇంత బాధపడుతుంటే, ఒక తల్లి వెళ్తూ ఉంటే రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక పిల్లాడు రైట్ సైడ్ ఉన్నాడు అనుకోండి, వెహికల్స్ వెనక నుంచి వస్తూ ఉంటే ఆ పాపనో బాబనో ఆ యొక్క తల్లి ఏం చేస్తుంటే లెఫ్ట్ సైడ్కి గుంజుకుంటుంది. ఎందుకు? ఆ యొక్క ఏదన్నా వెనక నుంచి లారీ వచ్చినా, ఆటో వచ్చినా, అది ఇంకేదొచ్చినా డాష్ ఇచ్చినా కూడా, ఒకవేళ గుద్దినా కూడా నన్ను గుద్దాలి కానీ నా బిడ్డను గుద్దొద్దు. అందుకే సేఫ్ సైడ్లో నిన్ను పెడుతుంది. తండ్రి కూడా అంతే. ఒక బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాడు. ఒక్కొక్కసారి నేను చూస్తుందే మాట్లాడుతున్నాను. ఒక్కొక్కసారి కొంతమంది భర్తలు అయితే హెల్మెట్ ఆయనకున్నప్పటికీ కూడా భార్యకి ఇస్తారు. వారిద్దరి మధ్యలో పిల్లలు ఉంటారు, వెనక ఉండరు, లేదంటే ముందు ఉండరు. మ్యాక్సిమం ఇది జరుగుతుంటుంది. చిన్నపిల్లలు అయితే వాళ్ళిద్దరి మధ్యలో పెట్టుకుంటారు. వాళ్ళు నిద్రపోతూ ఉంటే వారు మంచిగా ఆలింగనం చేసుకొని తల్లి కూర్చుంటుంది. ఆ కుమారుడు కుమార్తె తండ్రిని పట్టుకొని పడుకుంటూ ఉంటాడు బండి మీదే. అంటే ఒక ప్రయాణము, ఇది అశాశ్వతమైన ప్రయాణం ఈ లోకము. ఆ యొక్క బండి ప్రయాణము ఒక దగ్గర నువ్వు స్టార్ట్ అయ్యావంటే ఒక దగ్గర ఇంకో దగ్గర ఆగిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున హైదరాబాద్ నుంచి నువ్వు స్టార్ట్ అయ్యావా, రేపు వెలాంగినికి వెళ్తావా, లేదంటే ఎల్లుండి ఇంకా మన పిలిగ్రిమ్స్ అక్కడికి వెళ్తావా? వెళ్ళినప్పుడు అక్కడికి నువ్వు డెస్టినేషన్ చేరుకునేంత వరకు ప్రయాణం చేస్తావు. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం ప్రయాణం చేయవు, ప్రార్థన చేస్తావు. ఎందుకు వచ్చావు? అందుకు చేస్తావు. అయితే ఈ లోక ప్రయాణము కూడా ఇంతే. కాకపోతే ఆ ప్రయాణం 1 రోజు 2 రోజులు, కానీ ఇది జీవితకాలం ప్రయాణము ఈ లోకము. అందుకే దేవుడు అన్నాడు, మీరు అందరూ పరలోకవాసులు. ఈనాడు 2025 మన పోప్ ఫ్రాన్సిస్ గారు, ఏమో అండి పునీత అని వస్తుంది, నాకు ఎందుకు వస్తుంది నాకు తెలీదు. పోప్ ఫ్రాన్సిస్ గారు మన గొప్ప తండ్రి గారు మరణించున్నారు. అవునా? ఎస్, హీ డైడ్, హీ వాజ్ డెడ్, స్టిల్ హిస్ వర్డ్ ఈజ్ అలైవ్. తన యొక్క వాగ్దానము అంటే తన మాట దేవాతి దేవుడు ఇచ్చాడు. అదేంటంటే యు ఆర్ ద పోప్ ఫర్ దిస్ వరల్డ్. అందుకే ఆ పోపు గారు మాట్లాడిన మాట హోప్ ఆఫ్ పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్. 2025 మొత్తం మనం కొనియాడుతూనే ఉన్నాం. తండ్రి గారు లేరు బ్రతికి, కానీ మాట ఉంది. ఈ రోజున మన జీవితంలో తండ్రి గారి ద్వారా దేవుడు మాట్లాడితేనే ఇంత గొప్పగా ఏలుతుంటే వాక్యము, మరి దేవుడు సజీవుడు కదా. అవర్ గాడ్ ఈజ్ ఆల్మైటీ. దేవుడు సర్వశక్తిమంతుడు. హీ ఈజ్ అవర్ ఎల్ షడ్డాయ్. అయితే మరి దేవుడి వాక్యం నీలో నాలో ఎందుకు ప్రతి క్షణము మనము మరణం చేసుకోలేకపోతూ ఉన్నాము? ఎందుకు భయం వస్తుంది? వాక్యం లేదు. ఎందుకు అప్పుడప్పుడు అలజడికి గురై ఉక్కిరి బిక్కిరి అవుతున్నావు, సడన్గా లేచి భయపడుతూ ఉన్నావు? వాక్యం లేదు. ఎందుకు ఒక్కొక్కసారి చేతులు కాళ్ళు వణుకుతున్నాయి? అన్నం తింటుంటే, అన్నం వండుతుంటే, చొంబు లేబడుతుంటే, నీళ్ళు తాగుతుంటే అనకు షుగర్ బీపీ ఉందమ్మా అనకు. గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. దేవుడు ప్రాణాన్నే ఇచ్చిన తర్వాత నీ గురించి నా గురించి దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. చేసేసాడు. ఇట్స్ డన్. 2000 సంవత్సరాల ముందే జరిగిపోయింది స్వస్థత. 2000 సంవత్సరాల ముందే జరిగింది విడుదల. 2000 సంవత్సరాల ముందే జరిగింది విమోచన. ఇక దేన్ని పట్టుకున్నాము నువ్వు నేనంటే దుష్టుని పట్టుకున్నామేమో గుర్తుపట్టు. దేవుడు అంటున్నాడు, నువ్వు నేను మనం ఏం చేస్తామంటే మానవులుగా బలహీనతను చూస్తూ ఉంటాము. కానీ దేవుడు అలా కాదు. బలహీనతను చూసిన దేవుడు, ఆనాడు పేతురికి చదువు రాదు, అపోస్తలులు కొంతమందికి చదువు రాదు, పిలుచుకున్నాడు. పనికి రాని పాత్రలు పనికొచ్చే పాత్రలుగా, ప్రపంచాన్ని మొత్తము కదిలించే పాత్రలుగా, పునీతులుగా దేవుడు లేవనెత్తి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సీదా సాధారణం అనుకుంటున్నావా క్రైస్తవ జీవితం అంటే? పూలపాన్పు అనుకుంటున్నావా? దేవుడు అంటూ ఉన్నాడు, వాక్యం ఎక్కడ నీ జీవితంలో ఇంకా ఎక్కువ. ఈరోజు మన పిల్లలు, ఒకవేళ నాకు పిల్లలు లేరు ప్రార్థించండి, మామూలుగా చెప్తున్నాను తల్లి. ఈరోజు ఒకవేళ మన పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత హోంవర్క్ చేయాలంటే ఏం చెప్తావు? ఒక తండ్రిగా హోంవర్క్ ఇచ్చారా, చెయ్యి. రేపు మళ్ళీ ఏం చెప్తావు? మళ్ళీ చెప్తావు. ఎల్లుండి ఏం చెప్తావు? మళ్ళీ చెప్తావు. ఎందుకు చెప్తున్నావు?
హోంవర్క్ చేస్తుంది కదా, తెలుసు కదా తనకి, పాపకి 10వ క్లాసో 11వ క్లాసో లేదంటే స్కూలింగ్ 6th 7th క్లాస్, స్టిల్ షీఈ్ నో హౌ టు డూ ద హోంవర్క్. తనకు తెలుసు ఎట్లా చేయాలో. బట్ ఇప్పటికీ కూడా నువ్వు ఇంకా ఎందుకు చెప్తున్నావు అంటే, కొంతమంది బిజీగా ఉన్న వాళ్ళు చెప్పట్లేరు లేండి, అది పక్కకు పెట్టండి. తల్లులు బిజీలు అయిపోయారు, తండ్రులు ఇంకా బిజీ అయిపోయారు. లిటరల్లీ చెప్పాలంటే తండ్రి జాబ్ చేస్తున్నాడు, తల్లులు ఇంట్లో ఉన్నవాళ్ళు సరికట్టాలి, కుటుంబాన్ని కట్టుకోవాలని దేవుడు ఆదాముకి ఏవని చేస్తున్నాడు. అంతేకాని ఇదిగో ఆదాము నేను నిన్ను శపిస్తూ ఉన్నాను, అదేంటంటే మీరు నా మాటకు అవిధేయత చూపించారు కాబట్టి నువ్వు కష్టించి పని చేయాలి. నిజంగా ఆదాము పని చేశాడు, కానీ ఏవకు దేవుడు ప్రసవ వేదనను ఎక్కువ చేశాడు. అంటే పిల్లలు కనే బాధ్యత, పిల్లల్ని పోషించే బాధ్యత ఎక్కడో మనం తప్పుతున్నాం. జాబులు చేస్తున్నాం, మంచిదే, మరి ఇంట్లో పరిస్థితి ఏంటి? జాబ్ వెళ్ళి ఒక మేనేజర్ కింద, ఒక ఎండీ కింద, ఒక సీఈఓ కింద నువ్వు పని చేస్తున్నావు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. నువ్వు వెళ్ళే ప్లేస్లో ఒక అధికారి కింద నువ్వు పని చేస్తుండొచ్చు. మరి నీ కింద నీ బిడ్డలు ఎలా ఉన్నారు? ఆ అధికారి నిన్ను రోజు చూస్తున్నాడు, ఇదిగో నీకు నెలకి శాలరీ ఇంత రావాలంటే నువ్వు ఇది పని చేయాలి, నువ్వు ఈ పని చేయాలి, ల్యాప్టాప్లో హోంవర్క్ అది చేయాలి నువ్వు, ఎందుకంటే నీకు శాలరీ కట్ చేస్తారమ్మా. మరి దేవుడు కట్ చేస్తే ఆశీర్వాదం. అందుకే దేవుడు ఇప్పుడు బ్లాక్మెయిల్ చేయడండి, నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు నిర్వహించవా అనొద్దు. నాకు పెళ్ళయిందండి, పిల్లలు ఉన్నారండి, జాబ్ ఉందండి, నేను అన్నీ చేయాలండి. మరి భర్త ఏం చేస్తున్నారండి? భర్త నిద్రపోతున్నాడా? నువ్వు పని చేసినప్పుడు పని చేయట్లే, కనబడట్లే భర్త చేసే పని. 24 గంటలు మనలో ఏంటి తెలుసా? అది నిజంగా లిటరల్ నాతో పాటు దేవుడు ఇదే మలికిన్నాడు. నేను పరిచర్యకు వచ్చిన కొత్తలో 3 సంవత్సరాల ముందు, నువ్వే చేస్తున్నావా అని, నీ భర్త ఏం చేయట్లేడా అన్నాడు దేవుడు. చేస్తున్నాడయ్యా, ఒప్పుకో, మరి అది ఒప్పుకో. అహం తగ్గుతుంది, గర్వం తగ్గుతుంది. ఈ రోజున చాలామంది భార్య భర్తలో డివోర్సెస్ ఎందుకు అవుతున్నాయి, విడాకులు అంటే ఎందుకు తెలుసా అండి? ఒకటే రీజన్, ఆదాముకి దేవుడు పనిచ్చాడు చేతి నిండా, ఏవకు ప్రసవ వేదన పడమని ఇచ్చాడు పిల్లల్ని. అయితే రివర్స్ చేస్తున్నారు ఇక్కడ అందరూ, ప్రపంచం మొత్తం అది రివర్స్ చేస్తూ ఉంది. అందుకే ప్రపంచంలో ఎంతమంది అధికారులు చెప్పినా కూడా ఆ మాటకి మనం ఎంత తల ఉంచుతామో మనకైతే తెలియదు. కానీ దేవుడి మాటకి విధేయించిన వాడు ఎప్పటికైనా నిలబడతాడు. ఆమేన్, హల్లెలూయా. మనం చూసినాము, మనకి రోమిలకు రాసిన లేక అపోస్తుల కార్యములు 5:29 చూసినాము. నీవు దేవుడికి విధేయత చూపిస్తావా? మానవుడి ఆలోచనలకి, మానవుడి నియమాలకు విధేయత చూపిస్తావా? దేవుడి మాటకి విధేయత చూపించో. దేవుడు నీకు నాకు పెళ్ళి అనే వివాహ బంధము ద్వారా భర్తని, భార్యని, తన ముద్దు బిడ్డని మనతో ఐక్యపరిచున్నాడు. దేవుడు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు, ఎంత నమ్మకస్తుగా నువ్వు ఉంటూ ఉన్నావు భార్యతో, ఎంత నమ్మకుడిగా ఉంటూ ఉన్నావు భార్యతో, నువ్వు ఎంత నమ్మకంగా ఉంటున్నావు తల్లి నీ భర్తతో. ఇప్పటి వరకు ఎంత ఏజ్ అయినా కూడా తల్లి ఎవరికో దేవుడు చెప్తున్నాడు, దూరం పెట్టకు భర్తని దూరం పెట్టకమ్మా. దేవుడు చెప్తున్నాడు, దూరం పెట్టదు. దూరం పెట్టమని దేవుడు నీకు భర్తని ఇవ్వలే అయ్యా, దూరం పెట్టమని నీకు దేవుడు భార్యని ఇవ్వలే, దూరం పెట్టమని పిల్లల్ని ఇవ్వలేదు. ఎంతోమందికి గర్భఫలం లేకుండా బాధపడుతున్నారు, దూరం పెట్టమని దేవుడు ఎక్కడా చెప్పలేదు, హత్తుకోమని దేవుడు చెప్తున్నాడు. ఆనాడు ఆదాము పాట పడుతున్నాడు, నా ఎముకలో నా ఎముక, నా దేహములో నా దేహము, నా నుండి పుట్టింది కాబట్టి నారి అగుతుంది, నా నుండి పుట్టింది. ప్రసవ వేదన పడ్డాడు ఆదాము, కానీ దేవుడు తెలియనివ్వకుండా ఆపరేషన్ చేశాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని కదా దేవుడు ఊదింది కాబట్టి నొప్పి తెలియలేదు. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో చాలామంది అనుకుంటారు నాకు ఆపరేషన్ అయింది, నొప్పి తెలియకుండా ఇంజక్షన్లు ఇవ్వండి అని. కానీ దేవుడు ఆల్రెడీ ఇంజెక్ట్ చేశాడు. అదేంటంటే పరిశుద్ధాత్మ దేవుని మొట్టమొదటిగా మానవుడి నాసికా రంధ్రంలో తన ప్రాణవాయువును ఊదాడు. మానవుడు జీవము గలవాడయ్యను. ఆమె నాడియా, జీవం ఉన్నవాడు అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ ఉన్నవాడే జీవం ఉన్నవాడు అంటాం. If you are not alive in the spirit, we can say we dead in the spirit. పరిశుద్ధాత్మలో మనం చచ్చిపోయాము, పరిశుద్ధాత్మ దేవుని మనం అనుభవించలేకపోతున్నామంటే ఈవెన్ దో వీఆర్ అలైవ్, మనం బ్రతికే ఉన్నప్పటికీ ఈ యొక్క శరీర పరంగా మనం చచ్చిపోయాము ఆల్రెడీ. ఎట్లా? ఆధ్యాత్మికతలో. అందుకే ఎముకలు వణుకుతున్నాయి, చేత కావట్లేదు, హాస్పిటల్కి వెళ్తున్నావు, ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, ఇంకేదో చేస్తూ ఉన్నారు, ఇంటికి వస్తున్నావు, టాబ్లెట్లు వేసుకుంటున్నావు, కానీ తగ్గట్లేదు. ఇన్ని రోజుల నుంచి మరి గ్రూప్లో బిడ్డలు ఎన్నో రోజుల నుంచి వాక్యం చెప్తున్నారు, చాలామంది జాయిన్ అయ్యి. మరి ఏం వింటున్నావు?
వాక్యం ఏది నా జీవితంలో? టాబ్లెట్ వాడుతున్నావు, మరి వాక్యం ఎప్పుడు వాడతావు? సూదులు వాడుతున్నావు, ఒక సూదిగా ఒక ఇంజెక్షన్ కంటే గొప్పదిగా వాక్యం ఎప్పుడు వాడతావు? నీ నోరు అనే ఖడ్గాని వాడి అనేక మంది కుటుంబాలను పడేస్తూ ఉన్నాయి, లేనట్టుగా లేని ఉన్నట్టుగా చెప్పి. అయితే దేవుడు అంటున్నాడు, జీవాత్మల సంయోగ స్థానం వరకు ఈ యొక్క వాక్యము ఛేదించుకొని పోగలదు. హెబ్రీయులకు రాసిన లేఖ 4:12. ఇది పదునైనా, అక్కడ వాక్యం మీరు ఒకసారి చదవండి, అక్కడ నేను తీసి పెట్టుకోలేదు. పదునైన రెండంచుల ఖడ్గము కంటే పదునైనది అని ఉంది. ఇన్నిసార్లు దేవుడు ఎందుకు పదునైనది? ఇట్ కెన్ పియర్స్ యువర్ హార్ట్. ఆమేన్. నీ యొక్క హృదయాన్ని అది ఛేదించుకొని పోతుంది, కదిలిస్తూ పోతుంది, ఆ అగ్నితో దహిస్తుంది దేవుడి యొక్క వాక్యము. ఆ అగ్నితో దహించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చిన తర్వాత రోగం ఎందుకుంటుంది, వ్యాధి ఎందుకుంటుంది? ఉండదు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ సరెండరింగ్ ఎవ్రీ ఫ్యామిలీ అండ్ ఎవ్రీ చైల్డ్ టు ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ అండ్ ఇమ్మాక్యులేట్ హార్ట్ ఆఫ్ మేరీ అండ్ చేస్ట్ హార్ట్ ఆఫ్ జోసెఫ్. ఆమేన్. హల్లెలూయా. దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు, బిడ్డా నీ వ్యాధి ఏదైనా ఈరోజు అది దానికి ముగింపు వచ్చేసింది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చేసేసి ఉన్నాడు. విశ్వసించు, వనకవిక, ధైర్యంగా ఉంటావు. బలహీనులైన బిడ్డల్ని దేవుడు అనుకుంటాడు. బలవంతులు దేవుడికి వద్దు, గొలియాతు దేవుడికి వద్దు, చిన్న బాలుడైన దావీదే దేవుడికి కావాలి. ఎందుకంటే నీకు నాకు అందం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు. మనం జెంట్స్ గురించి మాట్లాడుకుంటే, పురుషుల గురించి, అబ్బాయిల గురించి మాట్లాడుకుంటే 6 అడుగుల అందగాడు, స్త్రీ కూడా ఉంటారు 5 అడుగుల కంటే ఎక్కువ ఉంటే తెల్లగా ఉండి మంచిగా ఉంటే అందంగా ఉండి. ఇవి చూసి నమ్మి మోసపోతున్నారు చాలామంది. పెళ్లి పెటాకులు ఎందుకు అవుతుందంటే, ఆ పెళ్లి కథోలిక శ్రీ సభ దగ్గరికి వచ్చి ఆ మెట్లు ఎక్కుతూ నువ్వు దేవుడి యొక్క సన్నిధిలో ముందుగా అడగాలి, పెళ్ళి అయిన తర్వాత కాదు అడిగేది. ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కాల్సిన సమయం ఉండేది కాదుగా. దేవుడి చర్చి మెట్లు ఎక్కితే ఎందుకు ఎక్కుతున్నావు కోర్టు మెట్లు? దేవుడి చర్చి మెట్లు ఎప్పుడు ఎక్కాలో అప్పుడు ఎక్కలేదు కాబట్టి. నువ్వు ఏం విత్తుతావో, మనం ఏం విత్తుతామో అదే కోస్తాం. తల్లిదండ్రులు బాధ పెడుతున్నామా, మనకు వస్తుంది అది. అత్తమ్మని బాధపడుతున్నావా, వస్తుంది అది. భర్తని హింసిస్తున్నావా, వస్తుంది అది తిరిగి నీకే. నీకే. చూడండి, మరియ తల్లి శుభవచనములు పలుకుతూ ఉంది ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్ళి. ఆ దేవుని అనుసరించిన ఆ తల్లి దేవుడి దాసురాలను అని ఒప్పుకుంటుంది. అంటే షీ ఈజ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. మరి మనమేంటి, దేవుడికి అధికారులుగా ఉన్నాం. మనం దేవుడు మాట చెప్తుంటే అవిధేయత ఎందుకు చూపిస్తున్నా? దేవుడు ఈరోజు చెప్పాడు, బిడ్డా ప్రమాదం రాబోతుంది, సమస్య రాబోతుంది, ప్రార్థించు తల్లి, లే అంటాడు. లేదు అలారం బంద్ చేసి పడుకోవడం. లేదు ఇది నాతోటి కాదు, నాకు చేత కావట్లేదు కదా, జ్వరం ఉంది కదా. రోగం ఉన్నప్పుడే దేవుడి దగ్గరికి రమ్మంటున్నాడు దేవుడు. చేత కానప్పుడే దేవుడు రమ్మంటున్నాడు. వచ్చేం చేయాలి? తప్పట్లు కొట్టి స్టేజ్లో మీదకి వెళ్ళమని చెప్పట్లే. బీ సైలెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడి సన్నిధిలో కళ్ళు మూసుకో, పడుకో, పర్లేదు. ఏజ్ ఎక్కువైపోతుందా, పడుకొని అయ్యా నా దగ్గరికి రా అయ్యా. అమ్మా మా మరియ తల్లి ఆరోగ్యమాత, నాలో పాపం ఉంది కాబట్టి దేవుడు ప్రార్థన వినట్లేడేమో తల్లి, నీవు దేవుని కన్న తల్లివి కదమ్మా. యోహాను సువార్త 2వ అధ్యాయంలో అద్భుతము ఆ దేవాదేవుడు మొట్టమొదటిగా చేయడానికి నీ మధ్యస్థ ప్రార్థన సహాయపడింది కదా తల్లి. అమ్మా నా కోసం ప్రార్థించమ్మా అని ఒక బిడ్డగా నేను అడగాలమ్మా, ఒక తల్లిగా అడగొద్దు. నువ్వు ఎంత పెద్ద తల్లివైనా, నువ్వు ఎంత పెద్ద తండ్రివైనా నీ కుమార్తెల దగ్గర, నీ కుమారుల దగ్గరే. మనమందరం దేవుడి బిడ్డలం అనే విషయాన్ని మర్చిపోతున్నాం. లిటరలీ మనలో చాలామంది ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నారంట. అదేంటంటే, నా బిడ్డ బాగలేడయ్యా, నా బిడ్డ బాగలేదండి, నా కొడుకు బాగలేడండి, అమెరికాలో ఉన్నాడండి, లేదంటే ఆఫ్రికాలో ఉన్నాడండి, కెనడాలో ఉన్నాడండి, ఆస్ట్రేలియాలో ఉన్నాడండి, అక్కడ వీసాలు నడుస్తలేవండి, అయితే ఏమో అయిపోతుందండి, 40 లక్షలు చూపించాలండి బ్యాంకులో, లేకపోతే వీసా రాదండి, ఇంకేదో సో అండ్ సో ప్రాబ్లమ్స్. అయితే దేవుడు అంటున్నాడు, నా బిడ్డకు బాగాలేదు, నా బిడ్డకి బాగాలేదు అంటున్నావు, కానీ దేవా నువ్వు ఇచ్చిన ఈ గర్భఫలము నీ బిడ్డను ఆయన కాపాడు. దేవుడికి ఎప్పుడు ఇస్తున్నావు ఓనర్షిప్ని? దేవుడికి ఎప్పుడు ఇస్తున్నావు? అధికారుడిగా ఎప్పుడు పెట్టేస్తున్నావు నీ కుటుంబంలో? యజమానుడిగా స్వీకరించాలి నువ్వు నేను. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే కుటుంబంలో యజమానుడు మొట్టమొదటిగా భర్త. అంతకంటే ముందంటే భర్తను చేసుకున్న తర్వాత అత్తమామ అటు తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరు మనకి తల్లిదండ్రులు, అత్తమామ, యజమానులు. దాని తర్వాత భర్త మనకి యజమానుడై ఉన్నాడు భార్యకి. పిల్లలు పుడితే పిల్లలకు కూడా భర్త యజమానుడు, తండ్రి. గొప్ప
గౌరవాన్ని మనం ఇవ్వాలి. కుటుంబంలో గౌరవాలు లేవు, కుటుంబంలో ఎథిక్స్ లేవు, కుటుంబాల్లో వాల్యూలు చచ్చిపోతున్నాయి. కుటుంబాల్లో ఎందుకు ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితులు వస్తున్నాయంటే అసలు ఒకరు మాట్లాడితే ఇంకొకరికి అర్థమే అవ్వట్లేదు. దానికి కారణము దెర్ ఈజ్ మిస్అండర్స్టాండింగ్. డోంట్ టేక్ దట్ ఈవిల్ స్పిరిట్. అలవాటు పడకు. ఈవిల్ స్పిరిట్ వచ్చేసిందండి, అది దాని ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ వచ్చేసిందండి. అంధకారపు శక్తులు కూర్చున్నాయండి మా ఇంట్లో. మరి వాక్యం రోజు కూర్చొని చదువుతున్నాం, వాక్యం ఎందుకు వస్తలేదు ఇంట్లోకి? హృదయంలో ఉంటే ఫలిస్తుంది వాక్యము, ఇంటిలో కూడా ఫలిస్తుంది. మొట్టమొదటిగా ఫలించాల్సింది ఎక్కడ? బయట ఎక్కడో కాదండి, మన హృదయంలో. అందుకే మరియ తల్లి స్తోత్ర గీతంలో పాడుతుంది, నా హృదయము ప్రభుని స్తుతించుచున్నది, నా ఆత్మ దేవుని అందు ఆనందించుచున్నది. లూకా 1:46-47 అనుకుంటాను. అంటే ఆ దేవదేవుడు మనందరికీ చెప్తున్నాడు, బిడ్డ మనం అందరం ఆలోచించే ఆలోచన ఈరోజున ఎలా ఉందంటే సారీ లార్డ్, మొత్తము దేవుడి మహిమని దొంగిలిస్తున్నాము. గ్రూప్లో అద్భుతాలు అయితే చెప్పట్లేము, దేవుడి మహిమను దొంగిలించేస్తాం, అయిపోయింది. మళ్ళీ దేవుడు మనకిచ్చింది కేవలం మనుష్యుడిగా అధికారుడిగా జీవించయ్యా, ఈ లోకంలో అన్నిటి తర్వాత నేను ఆదామని చేశాను కాబట్టి ఆదామలో ఇప్పుడు నీకు అధికారాన్ని ఇచ్చాను, నువ్వు ఏలన్నాడు దేవుడు. కానీ దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు, పాపాన్ని నిన్ను ఏలకూడదు, చూసుకో. అది మొట్టమొదటిగా నువ్వు నేను ఏదైనా చెప్తే జరగట్లేదు, ప్రవచనాలు చెప్తే జరగట్లేదు, ప్రార్థన చేస్తే వినబడట్లేదు దేవుడి కంటే, దానికి కారణం దేవుల్లో లేదు, లోపం మనలో ఉంది లోపం. దేవుడు అంటున్నాడు, ఓ అవివేకి, ఈ నైట్ నీ ప్రాణం తీసేస్తే నువ్వేం చేస్తావు? ఈ ఒక్కరోజు చాలు, నువ్వు నేను పరలోక రాజ్యానికి చేరుతామా, నరకలోకానికి చేరుతామా? ఇట్స్ క్లియర్ ఫ్రమ్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క కనుదృష్టి నుంచి మనం చూస్తే ఈరోజు పాప సంకీర్తన తీయలేదా? ఈరోజు కనీసం ఇంట్లో అయినా పాపాలు ఒప్పుకోలేదా? అదంతా పక్క పెట్టండి. ఈరోజు భర్త దగ్గర భార్య దగ్గర ఏదో ఒక మాట అని ఉంటాం కదా, సారీ అని అడగలేదా? అయిపోయింది. నైట్ పడుకున్నావు, బెడ్ మీద ఉన్నావు, దేవుడు ఒక మాట అంటున్నాడు, ఇద్దరు బెడ్ మీద పడుకుంటారు, ఒకరిని నేను తీసుకెళ్తా అన్నాడు. ఇద్దరు పనులు చేస్తుంటారు పొలాల్లో, ఒకరిని తీసుకెళ్తా అన్నాడు. ఏంటిది ఇది తీసుకెళ్ళడం? పట్టుకుమని మాయమైపోతున్నాయి బ్రతుకులు. చూడండి, నిన్నటి రోజున ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది, అక్క ఎవరు రోడ్డు ప్రమాదంలో వెళ్తూ ఉన్నారు, బాబు అమ్మ నాన్న 4 క్లాసు అబ్బాయి, ముగ్గురు యాక్సిడెంట్ అయ్యారు, కింద పడ్డారు, తల్లి హాస్పిటల్లో ఉంది, హార్ట్ కొట్టుకోవట్లేదు, ఆ యొక్క స్పీడ్ తగ్గిపోయింది, తండ్రి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు, బుడ్డోడికి కూడా గాయాలయ్యాయి, హాస్పిటల్లో చేస్తూ ఉన్నారు, తల్లి చనిపోయింది. ఈరోజు బిడ్డ పరిస్థితి ఏంటి, తండ్రి పరిస్థితి ఏంటి? అంతే అండి, వైస్ వర్సా. భార్యకి భర్త గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? కళ్ళ ముందు లేనప్పుడు తెలుస్తుంది. బట్ ఏ లాభం, అప్పలోపు అయిపోయే జీవితం. ఒక్కటి చెప్తానమ్మా, ఒక రోజున దివ్యమైన బలి పూజలో ఉన్నప్పుడు ఒక వితంతురాలు ఏడుస్తున్నట్లుగా దేవుడు చూపిస్తూ అన్నాడు, ఒకవేళ నువ్వు ఆ ప్లేస్లో ఉంటే ఏం చేస్తావంటే, నా గుండె పగిలిపోయింది, అయ్యా నన్ను మన్నించు, నా భర్తని మన్నించు దయచేసి, ఇది సాతాను పెడుతున్న ఆలోచన ఏమో అయ్యా, లేదు నేనే ఇచ్చాను ఆలోచన అన్నాడు దేవుడు. ఇదే మనలో ఉన్న వీక్నెస్, ఇదే అండి. ప్రతిదీ దేవుని మహిమపరచాల్సినప్పుడు దొంగిలిస్తాము, మళ్ళీ ఏదైనా బాధ వస్తే దుష్టుని హైలైట్ చేస్తాము. ఎవరిని స్తుతిస్తున్నాము ఈ రోజున మనం? అసలు ఎవరికి ఇస్తున్నాము మనం ఈ రోజున స్తుతి ఆరాధన? లిటరలీ దేవుడి రాజ్యము వచ్చునుగా కానీ పరలోక ప్రార్థన అయినా మనలో అందరము కనీసం నిండు విశ్వాసముతో కళ్ళు మూసుకొని పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో నువ్వు నేను ప్రార్థించగలిగితే ఎందుకు కుటుంబాలు నిలబడతాయి ప్రేమ బిడ్డ. పడిపోతున్న ప్రతి బిడ్డ లేస్తాడు. ఆమె హల్లెలూయా. చచ్చిపోయిన లాజరును దేవుడు 4 రోజులకు లేపాడు. ఆమె హల్లెలూయా. 12 సంవత్సరాల బిడ్డ తలితాకుమి లే అనగానే లేచి కూర్చుంది. నా బిడ్డలు లేవట్లేరు ఆధ్యాత్మికతలో, దానికి కారణం నువ్వులే. ఫస్ట్ నువ్వు లేవకుండా లే 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 అని అలారం పెడితే బిడ్డలు ఎట్లా లేస్తారు? లేవరు. నువ్వులే, ప్రార్థనలో వాక్యంలో నువ్వులే. దేవుడు చెప్తున్నాడు, అమ్మా జాగరూకులై ఉండండి, నా గడియ సమీపిస్తుంది. ఎప్పుడో మీకు తెలీదు. ఈవెన్ యేసయ్య అంటూ ఉన్నాడు, నాకు తెలీదు, శిష్యులకు తెలీదు, దూతలకు తెలీదు, నా తండ్రికి తెలుసు. దేవుడైన యేసయ్యే నా తండ్రికి తెలుసు అంటుంటే మనం ఏమంటున్నాం? దేవుడికి తెలియదు, యేసయ్యకి అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడైన త్రియేక దేవుడికి ఏమీ తెలీదు. నాకే తెలుసు నా బిడ్డ భవిష్యత్తు, నాకే తెలుసు నా కుమారుడు భవిష్యత్తు, నాకే తెలుసు రేపు వీసా వస్తుందో లేదో, నాకే తెలుసు తెల్ల కార్డు వస్తుందో, నల్ల కార్డు వస్తుందో, ఇంకో గ్రీన్ కార్డు వస్తుందో. దేవుడు అంటున్నాడు, ఇదా నా బ్రతుకు? కార్డుల మీద ఆధారపడ్డామా? బ్రతుకులు దేవుడి మీద ఆధారపడాలి. ఇర్మియా గ్రంథం 17:5, మానవ మాతృపై ఆధారపడేవాడు శాపగ్రస్తుడు. ఎప్పుడు? దేవుణ్ణి విడనాడి,
దేవుని పట్టుకుంటూ భార్యని పట్టుకుంటే గొప్ప విషయం, దేవుని పట్టుకుంటూ భర్తను పట్టుకుంటే గొప్ప విషయం. దేవుని మధ్యలో ఉంటూ ఆ బిడ్డల్ని ఆశీర్వదిస్తూ రోజు ఉదయకాల సమయంలో లేచి యోబు వలె, అయ్యా నా భార్య పాపాలను నీకు సమర్పిస్తున్నాను, నా పిల్లల పాపాలను నీకు సమర్పిస్తున్నాను. భార్య అయితే మళ్ళీ రివర్స్లో చేయాలి. అయ్యా నా భర్త పాపాలను నీకు సమర్పిస్తున్నాను, నా పిల్లల పాపాలను నీకు సమర్పిస్తున్నాను, నా కుటుంబ భారాన్ని నీ మీద మోపుతున్నానయ్యా. మత్తయి సువార్త 11:20 ఉంది. ఈ యొక్క ప్రపంచ నలుమూలలా కూడా ఈ వాక్యము అందరికీ తెలుసు, కానీ ఉపయోగించేటోళ్ళు లేరు. ఉపయోగించే వాళ్ళు కరువయ్యారు, విశ్వసించేవారు కరువయ్యారు, వాక్యాన్ని ఇంకను హృదయంలోకి తీసుకునే వాళ్ళు కరువయ్యారు. వాక్యం వినడమే ఆత్మవంచన చేసుకోవద్దు ప్రేమైన బిడ్డ. విన్న వాక్యాన్ని ప్రవర్తించుటయందు నువ్వు వేగిరపడి జీవించగలగాలి అని దేవాదేవుడు మనతో చెప్తూ ఉన్నాడు ఈ రోజున. కాబట్టి స్టార్టింగ్లో గొంతు నొప్పి ఉందండి, వాక్యం మధ్యలోకి రాగానే నాకు గొంతు నొప్పి పోయింది. బట్ బొంగురు అలానే ఉందనుకోండి. ఆల్ గ్లోరీ టు గాడ్, దేవుడికి మహిమ కలుగును గాక. పొద్దున దివ్య ప్రసాదానికి వెళ్ళినప్పుడు నొప్పి ఉంది, సురుకు సురుకు సురుకుమని గుచ్చుకుంటూ ఉంది లోపల. కానీ దేవుడు ఒకటే అన్నాడు, విశ్వసించు, దేవుడి మహిమని చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్త 11:40. కాబట్టి ఈ రోజున మనం అందరము కేవలం దేవుడు ఏదో అద్భుతాలు చేయట్లేడని మనం బాధలో లేమంట, అద్భుతాలు చేస్తున్నందుకే బాధలో ఉన్నాం. ఇది సమస్య మనలో. ఎందుకంటే దేవుడు లీనియస్ అయిపోయాడు. దేవుడు అధికారుడిగా, యజమానుడిగా నువ్వు నేను దేవుడు అని ఆనాడు మోషే మాట్లాడుతున్నప్పుడు ప్రజలు భయపడలేదు. కానీ కొండ మీదికి ఉరుముల ద్వారా, ధ్వని ద్వారా, శబ్దాల ద్వారా మొత్తము కూడా యావే ప్రభు యొక్క సన్నిధి దిగొస్తుంటే ప్రజలు మొత్తం భయపడి వణికిపోయారు. కొండకి దూరంగా ఉన్నారు, మళ్ళీ మోషే దగ్గరే ఉన్నాడు. కానీ మోషే భయపడట్లేడు. ఎందుకు ప్రజలు భయపడ్డారు? మరి పరిశుద్ధత తక్కువైంది, ప్రార్థన తక్కువైంది, దేవుడు చెప్తున్న మాట ఏదో అవిధేయత ఉంది, విధేయత తక్కువైంది, దేవుడి మీద ప్రేమ తక్కువైంది. లిటరల్లీ ఇది ఎగ్జాక్ట్ వర్డ్. మొట్టమొదటి ఆజ్ఞ తక్కువైపోయింది, అసలు లేదు. మెల్లమెల్లగా 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 వెనక్కి వెళ్ళిపోతున్నాం. దేవుడు అంటున్నాడు, వెనక్కి వెళ్ళకు, ముందుకు రా. ఆదాము ఎక్కడున్నావు? నువ్వు బయటికి రా, చెట్టు నుండి బయటికి రా, దాక్కోకు. జక్కయ్య చెట్టు నుండి కిందికి దిగిరా, జక్కయ్య దిగిరా. అంటే ఏంటి అర్థం? అహంకారం నుండి దిగిరా, గర్వము నుండి దిగిరా, నేను పెద్ద ఆఫీసర్ అనే ఆలోచన నుండి దిగిరా, నేను పెద్ద ఐశ్వర్యవంతుననే ఆలోచన నుండి దిగిరా, దిగిరా. ఆదాము దేవుడు దాక్కోకురా, దాక్కోకురా, దాక్కోకురా అంటున్నాడు. ఈరోజు మనం దేంట్లో దాక్కుంటున్నాం? సమస్యలలో. ధనము లేదండి, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేవండి, ఈ సమస్యలో ఇరుక్కొని పోతున్నామా? అసలు దేవుడికి అసాధ్యమా? దేవుడు అన్నాడు, ఒకటే మాట అంటూ ఉన్నాడు మనకి. సొలొమోను జ్ఞాన గ్రంథము 9:17 ఉంటుందండి ఈ వాక్యము. ఏమంటున్నాడు అంటే, దేవుడు నా చిత్తము మీకు తెలియాలి అంటే, అక్కడ వాక్యం గుర్తు రావట్లేదు నాకు. ఓకే తండ్రి, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ జీసస్. ఓకే, ఇలా ప్రార్థిద్దాం. సొలొమోను జ్ఞాన గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనము. స్వర్గము నుండి నీ పవిత్రాత్మను నీవు పంపించనే తప్ప నీ చిత్తమును ఎవడు తెలుసుకోగలడు? నీ జ్ఞానమును దయచేసిననే తప్ప నీ చిత్తమును ఎవడు తెలుసుకోగలడు? అవునా? దేవుడి చిత్తం తెలుసుకోవాలంటే ఏం కావాలంట? జ్ఞానం కావాలంట, పరిశుద్ధాత్మ దేవుడు కావాలంట. ఎక్కడి నుంచి వస్తాయంట? పరలోకం నుండి వస్తారంట. పరలోకం నుండి వచ్చింది ఎవరు? యేసు ప్రభుల వారు. మరి యేసు ప్రభుల వారే జ్ఞానము, యేసు ప్రభుల వారే వాక్యము, యేసు ప్రభుల వారే సమృద్ధి. నీవును నేనును ఆత్మలో వర్ధిల్లున కొద్దీ అన్ని విషయంలో ఉంది వర్ధిల్లుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. దెన్ ఫోకస్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి వాక్యం మీద దృష్టి పెట్టు, సమస్యల మీద పెట్టకు, దుష్టుడి పైన పెట్టకు, బ్లాక్ మ్యాజిక్స్ పైన పెట్టకు, నల్లదారుల పైన పెట్టకు. ఏమైనా ఉంటే తీసి పడేయి. దేవుడి ఆత్మ దిగిరాదు. పిచ్చి పిచ్చి పనులని ఏది మనం విగ్రహారాధన తప్పది, మోహము తప్పది, వ్యభిచారంతో సమానం. అది ధన వ్యామోహం కూడా వ్యభిచారంతో సమానం. ఇద్దరు యజమానులు ఎక్కువేసారి నువ్వు చేయలేవు. ధనాన్ని దేవుని పక్కగా పెట్టి పూజిస్తే అస్సలే దేవుడికి ఇష్టం ఉండదు. అది జుప్సాకరమైన అసహ్యంగా దేవుడికి కనబడుతుంది. యు మే రిచ్ నౌ, నువ్వు ఒక ఆస్తిపరుడు కావచ్చు, ఆస్తిపరురాలు కావచ్చు అమ్మా. దేవుడు అంటూ ఉన్నాడు, నీ డబ్బులు నిన్ను కాపాడాయా? ఈరోజు చూస్తావు ప్రియమైన బిడ్డ, దేవుడి యొక్క మహిమ నీలో. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ నీకు స్వస్థత ఇచ్చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా.
చివరిగా 10 వరకే ఇచ్చినట్టున్నారు నాకు టైం. ఆల్ గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వీ అడోర్ యూ జీసస్. అమ్మ ఈ యొక్క హీలింగ్స్ నేను చెప్తూ ఉంటాను, మీరు ఆమెన్ హల్లెలూయా అని స్వీకరించుకోండి. నాకు తెలీదు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఈ సమయంలో. ఎవరికో రైట్ హ్యాండ్ కుడి చెయ్యి దేవాదేవుడు స్వస్థపరిచున్నాడు. ఆమెన్ హల్లెలూయా. అదేవిధంగా మేరీ అనే వ్యక్తిని దేవాదేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడమ్మా. నాకు ఇక్కడ పేర్లు కనబడవు. ఆమెన్ హల్లెలూయా. బట్ దేవుడు మేరీ అనే వ్యక్తిని బాధపడొద్దని చెప్తున్నాడు. దయచేసి అమ్మ నువ్వు స్వస్థత అయిందని చెప్తున్నాడు. ఆమెన్ హల్లెలూయా. లెఫ్ట్ ఇయర్ పెయిన్, ఈ యొక్క ఎడమ చెవు నొప్పి ఉంది, మీకు స్వస్థత అయింది. ఆమెన్ హల్లెలూయా. కుడి మోకాలు నొప్పి ఉంది, దేవుడు స్వస్థపరిచున్నాడు. ఆమెన్ హల్లెలూయా. ఎడమ కాలు, వీపు, ఎడమ చెయ్యి దురద ఉంది, దేవుడు స్వస్థపరిచున్నాడు. ఆమెన్ హల్లెలూయా. జోజీ అని, మరి అమ్మాయో అబ్బాయో అండి నాకు తెలీదు, జోజీ అనే పేరుని దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు, దీవిస్తున్నాడు. మారు మనస్సు గొప్పగా ఇవ్వబోతున్నాడు దేవుడి యొక్క మహిమార్థమే. ఆమెన్ హల్లెలూయా. అదేవిధంగా ఎవరికో స్త్రీకి అమ్మ సిగ్గుపడాల్సిన అవసరం లేదు తల్లి, ఇది సైన్స్. వైట్ అవుతుంది, బియ్యం తినడం బానే, దేవాదేవుడు బియ్యం తినడం మానేయమంటున్నాడు. వైట్ అవుతుందని భయపడాల్సిన అవసరం లేదు. అనేక బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయి. అదేవిధంగా ఈ గ్రూప్లో ఎవరైనా డ్రై ఫ్రూట్స్ ఎవరైనా అమ్ముతున్నారేమో ఒక్కసారి సింధు జాకకి చెప్పండి, లేదంటే బ్రదర్ గారికి చెప్పండి, నాకు చెప్పమని చెప్పండి. ఆ పేరు ఒకటి చెప్తే చాలు నాకు. దాని తర్వాత నేను దేవాదేవుడికి సమర్పిస్తాను. థ్యాంక్ యూ జీసస్. ఎందుకో దేవుడు ఇది చూపిస్తున్నాడు. డ్రై ఫ్రూట్స్ అంటే నట్స్ ఉంటాయి కదా, జీడిపప్పులు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళని దేవుడు చూపిస్తున్నాడు. అదేవిధంగా సింధుజ అక్క కోసం ఎక్కువగా దేవుడు ప్రేరేపణ చేయమని చెప్తున్నాడండి. యాక్చువల్లీ ఇది నేను మా గ్రూప్లో ఉన్నప్పుడు కూడా దేవుడు ఇదే చెప్పాడు, సింధుజ అనే అమ్మాయి కోసం ఎక్కువ ప్రేరేపణ. ఇప్పుడు అక్క పేరు సింధుజ. ఎస్, నాకు దేవాదేవుడు తర్వాత గుర్తు చేశాడండి. కాబట్టి దయచేసి అక్క కోసం ఎక్కువ ప్రేరేపణ చేయమని దేవుడు చెప్తున్నాడు. అంటే ఇంకా బిడ్డల కోసం చేయమని, గ్రూప్ కోసం చేయమని వారు లీడ్ చేస్తున్నారు గ్రూప్ని గొప్పగా. కాబట్టి ఆ దేవాదేవుడికి మహిమార్థమై దేవాదేవుడి యొక్క రక్త కంచ, అగ్ని కంచ ఆ బిడ్డలకి చుట్టూరా ఉండునుగాక, వారి బిడ్డల చుట్టూరా ఉండునుగాక. ఆమేన్ హల్లెలూయా. ఒంటిలో ఎవరికో వీపు బాగాన దురద తగ్గింది కంప్లీట్గా. యూ హీల్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్ హల్లెలూయా. బ్రెస్ట్ భాగంలో, మన ఏమంటారు ఛాతి భాగంలో ఎవరికో నొప్పి ఉంది ఇంతకుముందు వరకు, బట్ ఇప్పుడు తగ్గింది. ఆమేన్ హల్లెలూయా. పెళ్లి సంబంధం వచ్చిందా? ఇద్దరిని దేవుడు చూపిస్తున్నాడు. పెళ్లి సంబంధం ఒకవేళ నీ కూతురుకో కుమారుడికో వచ్చుంటే దేవుడు అంటున్నాడు, కథోలిక శ్రీ సభ ప్రకారం, ట్రెడిషన్ ప్రకారం నువ్వు తప్పకుండా, ఒకవేళ ఆ బిడ్డ కథోలికుడు అయితే పెళ్లి చేయడానికి వెనకం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అన్యుడైతే నువ్వు ఆలోచించాల్సిన విషయమే, వెళ్ళకూడదు ప్రియమైన బిడ్డ. ఒకవేళ అన్యురాల్ని చేసుకుంటానండి, కోడల్ని చేసుకొని నేను మార్చుకుంటానంటే దేవుడికి సరెండర్ చేయి ఇప్పటి నుంచే. ఒకవేళ దేవుడి చిత్తమైతే అవుతుంది, కానీ జాగ్రత్త. అదేవిధంగా అరుణ అనే అమ్మాయిని దేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. దేవుడు స్వస్థత ఇచ్చి ఉన్నాడు. ఆమెన్ హల్లెలూయా. అరుణ అనే వ్యక్తులు ఈ గ్రూప్లో చాలామంది ఉన్నారని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆమెన్ హల్లెలూయా. ఏదో ఒక రక్తపు ముద్ద దేవుడు చూపిస్తున్నాడు, ఒక బ్లడ్ క్లాట్. మేబీ ఇట్స్ బ్రెయిన్ క్లాట్ అయి ఉంటుంది, లేదంటే పొట్ట దగ్గర మీకు ఏదైనా సమస్య అయి ఉంటుంది, లేదంటే గొంతులో ట్రాన్సిల్స్, ఇప్పుడు నేను బాధపడుతున్నాను కదా, మేబీ అది ఆ ప్రాబ్లం అయి ఉంటుంది. దేవుడు స్వస్థపరిచి ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. యూరిన్ ఇన్ఫెక్షన్ మీకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉందో, మరి ఎన్ని రోజుల నుంచి, నెలల నుండి ఉంది, కానీ దేవాదేవుడు స్వస్థపరిచి ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. స్వీకరించు. యేసునామములో నువ్వు మహిమని చూస్తావు. ఆమేన్ హల్లెలూయా. విమల అనే వ్యక్తిని దేవాదేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. దుఃఖపడకమ్మా అంటూ ఉన్నాడు. శైలజ అనే అమ్మాయిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. శ్వేత అనే అమ్మాయిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. జోజీ అనే ఆ వ్యక్తిని కూడా దేవుడు పిలుస్తున్నాడు. నోటిలో కురుపులు, ఈ కురుపులు ఒకవేళ మీకు ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా ఉన్నాయేమో శరీర భాగంలో, ఆ దేవాతి దేవుడు సంపూర్ణమైన స్వస్థతను ఇచ్చున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అయ్యా ఈ స్వస్థతను బట్టి అయ్యా నువ్వు హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి నా తండ్రి. యోహాను సువార్త 3:30 ప్రకారము యేసు నామమున తండ్రి నీకు సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ నాయన జాయిన్ అయిన ప్రతి బిడ్డ ఆశీర్వాదాన్ని పొందుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి వెళ్ళకూడదు నాయన. ఒకవేళ బిడ్డల పేర్లు ఇందులో ఒకవేళ కొంతమంది ఒకవేళ రాకపోయి ఉంటే, నీ కృప కోసం వేచి చేసే కృపను, ఆ యొక్క నిరీక్షణ శక్తిని మాకు దయచేయమని, విశ్వాసము ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా మీరు మాలో పెంపొందించినందుకు, పరిశుద్ధాత్మ అభిషేకము నిండుగా మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, మా అమ్మ మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ, హావే మరియా వందనమమ్మ, నిత్య సాయి మాత వందనమమ్మ. ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ యూ జీసస్, అడోర్ యూ జీసస్. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అండి.